నమస్కారము. 2025వ సంవత్సరానికి గాను వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్లకు ఈ 2025వ సంవత్సరం అనేది అనేకమైనటువంటి రంగాలతో కూడినటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం మీరు అనేక రంగాల్లో మంచి పురోభివృద్ధిని కూడా పొందగలుగుతూ ఉంటారు. కొన్ని సవాళ్లను ఎదుర్కోవటం, ఆ సవాళ్లను అధిగమించేటటువంటి క్రమంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క 2025వ సంవత్సరానికి గాను మీకు అనేకమైనటువంటి అవకాశాలు కూడా లభించేటటువంటి సందర్భం ఉంటుంది. అయితే అవి ఎంతో శ్రమతో కూడినవి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రణాళికలతోటి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని మీ లక్ష్యాలను చేరుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఈ 2025వ సంవత్సరానికి కాను వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాల్లో వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో వ్యక్తిగతపరమైనటువంటి అంశాల్లో వృశ్చిక రాశి వాళ్లకు అనేకమైనటువంటి మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని నూతనమైనటువంటి మార్గాలను అన్వేషించేందుకు ఆలోచనలు కలుగుతాయి. వివిధ రూపాల్లో పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కూడా మీ లక్ష్యాలను జాగ్రత్తగా రూపొందించుకుంటూ సమీక్షలు చేస్తూ ముందుకు తీసుకువెళ్ళినట్లయితే శుభదాయకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వాళ్లకు వ్యక్తిగతంగా కుటుంబపరమైనటువంటి అనుబంధాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. కానీ మీ స్వభావం వలన దానిని సులభంగా అధిగమించేటటువంటి సంతోషాలు కూడా పొందుతారు. తర్వాత కుటుంబ విషయాలు. కుటుంబ పరంగా ఈ సంవత్సరము వృశ్చిక రాశి వాళ్లకు కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు చేర్పులు అనుభవిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధాలతో కూడినటువంటి సందర్భాలు, సహకారాలు మీకు కలిసి వస్తూ ఉంటాయి. అయితే విభేదాలతో కూడినటువంటి సమస్యలు కూడా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అగ్రెసివ్గా అంటే ఆవేశంతో మీరు వ్యవహరించడం అనేది మంచిది కాదు. శాంతియుతంగా ప్రశాంతంగా ఆలోచనలు చేయటం ద్వారా మీ కుటుంబ అనుబంధాల విషయంలో సంతోషాలు పొందేందుకు అవకాశాలు ఉంటాయి. తర్వాత దాంపత్య జీవన విషయంలో 2025వ సంవత్సరంలో ఈ దాంపత్య జీవనం ప్రకారము ఈ వృశ్చిక రాశి వాళ్లకు 2025లో క్షేత్రపాలనతో కూడినటువంటి అంటే ఒక విధమైనటువంటి నాయకత్వ లక్షణాలతో కనుక వ్యవహరిస్తే కనుక మీకు అనుకూలమైనటువంటి శుభాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ భాగస్వామితో మంచి అనుబంధాలు, అవగాహనతో కూడినటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే శుభాలు పొందుతూ ఉంటారు. మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఏదో ఒక రూపంలో భార్యాభర్తల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు రావటం అనేది ఈ సంవత్సరం సహజంగానే ఉంటుంది. అటువంటి అభిప్రాయ భేదాలను, మనస్పర్ధలను భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవటం ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని సమయాల్లో భాగస్వామితో అవగాహన లోపాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అవి కాస్త నష్టాలకు దారి తీస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ దాంపత్య జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక సంతానం. 2025వ సంవత్సరానికి కాను వృశ్చిక రాశి వారి యొక్క సంతాన గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం సంతానపరమైనటువంటి అంశాల్లో చూస్తే కొన్ని మార్పులు చేర్పులకు లోనవుతూ ఉంటారు. విద్యాభ్యాసంలో పిల్లల యొక్క అభ్యాసన విధానాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి చదువులు మీ పిల్లల్ని
ఇబ్బందులకు దారి తీస్తుంటాయి. కాబట్టి ఒత్తిడి లేనటువంటి విధంగా వారిని చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తూ తయారు చేస్తూ ఉండటం మంచిది. వారి యొక్క భావనను మీరు కూడా గౌరవించేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత స్త్రీలు 2025వ సంవత్సరానికి కాను వృశ్చిక రాశికి చెందినటువంటి స్త్రీల యొక్క గోచార ఫలాలు మనం గమనించినప్పుడు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్లకు నూతనమైనటువంటి అవకాశాలు వస్తుంటాయి. స్త్రీలకు అలాగే ఆత్మ నిర్భరతను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. మీరు నిర్వహించేటటువంటి వ్యాపారాలు కావచ్చు, ప్రొఫెషనల్ రంగంలో ఏదైనా మీరు పని చేపట్టినప్పుడు వాటిల్లో పురోభివృద్ధి కావచ్చు, అనేకమైనటువంటి విషయాల్లో ఆనందాలు ఏర్పడుతుంటాయి. సంతృప్తితో కూడినటువంటి జీవనాలు కలిసి వస్తుంటాయి. సహజమైనటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మీరు సమాజంలో రాణించి స్త్రీలకంటూ ఒక గౌరవ స్థానాన్ని మీరు అక్కడ పెట్టేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. తర్వాత విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో 2025వ సంవత్సరానికి కాను ఈ వృశ్చిక రాశి వాళ్లకు మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అలాగే మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. పోటీ పరీక్షల్లో పాల్గొని చక్కని విజయాలు కూడా సాధించుకోగలుగుతారు. అలాగే కొంతమంది విద్యార్థులకు మాత్రం తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒత్తిడి ఏర్పడిందో వెంటనే ఆ చదువును అక్కడికి ఆపివేసి కాస్త విశ్రాంతి తీసుకోవటము, ప్రశాంతంగా ఆలోచనలు చేయటం ద్వారా మీ విద్యలో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు తగ్గించుకునేటటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడు మీరు చదవగలుగుతారో అప్పుడే చదవండి. కానీ చదివే కాసేపైనా ప్రశాంతంగా మనస్సును ఏకాగ్రత పైన నిలిపి కనుక చదివితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. తర్వాత ఉద్యోగ విషయాల్లో కనుక చూసినట్లయితే ఈ 2025వ సంవత్సరానికి గాను వృశ్చిక రాశి వాళ్లకు నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే మీకు మీరుగా కొన్ని ఉపాధి అవకాశాలను కూడా సృష్టించుకోగలుగుతారు. అనేకమైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటారు. మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ప్రణాళికలతో కూడినటువంటి సందర్భాలు ఉంటుంటాయి. ప్రమోషన్స్తో కూడినటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు కూడా ఈ సంవత్సరం మీకు కలిసి వస్తాయి. తర్వాత వ్యాపారపరమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి అవకాశాలు స్వీకరిస్తారు. ఈ 2025వ సంవత్సరానికి కాను వృశ్చిక రాశి వారు. అలాగే నూతనమైనటువంటి ఉత్పత్తులను మీరు సృష్టించడం, వాటికి సంబంధించినటువంటి సేవలను ప్రారంభించడం, తద్వారా లాభాలు పొందటం, ఇట్లా ఒక క్రమ పద్ధతిలో గొలుసు పద్ధతిలో మీ యొక్క వ్యాపార కార్యక్రమాలను మీరు రూపొందించుకోగలుగుతారు. అంతేకాకుండా కొంతమంది వృశ్చిక రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో వివిధ రూపాల్లో తాము నిర్వర్తిస్తున్నటువంటి వ్యాపారాలను కాస్త నియంత్రించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి. వాటిని క్రమబద్ధీకరించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ఒకవేళ భవిష్యత్తులో వ్యాపారం నిర్వహిస్తుంటే ఏమైనా ఇబ్బందులు వస్తే ఏం చేయాలి అనేటటువంటి ఒక అవగాహనను ముందుగానే సిద్ధం చేసుకోవటం అనేది మంచిది వ్యాపారస్తులకు. తద్వారా ముందు ప్రణాళిక ఎప్పుడైతే మీ దగ్గర ఉంటాయో ఎక్కువ మొత్తంలో నష్టపోకుండా ఆర్థికంగా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. తర్వాత 2025వ సంవత్సరానికి కాను ఆరోగ్య విషయాల్లో ఈ వృశ్చిక రాశి వాళ్లకు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. అలాగే శారీరక పరమైనటువంటి అలసట, ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క ఆహారపు అలవాట్లు లేదా వ్యసనాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఉన్న సమస్యలను అన్నింటినీ కూడా తగ్గించుకోవటం కోసం ఎక్కువగా మీరు శ్రద్ధ పెడుతూ ఉండాలి. అలాగే మీ యొక్క అనారోగ్యాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శారీరకమైనటువంటి మానసికమైనటువంటి సంతోషాలు కూడా కలిసి వస్తాయి. ఎప్పుడు సంతోషంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. విచారకరంగా ఉండకుండా విచారకరమైనటువంటి అంశాలను మీరు ఆలోచించకుండా జాగ్రత్తగా ఎంతవరకైతే మీరు ఉండగలుగుతారో అంతవరకు మీరు ఆనందదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా మంచి ఆరోగ్యానికి మీ సంతోషము, మీ ఆనందము ఉపయోగపడుతుంటాయి. మానసిక ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. తర్వాత ఆర్థిక విషయాల్లో కనుక చూసినట్లయితే
2025వ సంవత్సరానికి కాను మంచి మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బ్యాంకులకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో ఈ సంవత్సరం లాభాలు పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఖర్చులను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రాధాన్యతలు తీసుకుంటూ ఉండాలి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఒకే సమయంలో ఒకేసారి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకోవటం ద్వారా కొన్ని శుభ ఫలితాలను ఇవ్వగలుగుతాయి. మంచి మంచి లాభాలు కలిసి వస్తాయి. ఇక అప్పులకు సంబంధించినటువంటి అంశాల్లో చూస్తే కనుక వృశ్చిక రాశి వాళ్లకు 2025వ సంవత్సరంలో తేలికపాటి అప్పులు కాస్త ఏవైతే ఉంటుంటాయో వాటిని తీర్చివేయగలుగుతారు. 1-2 ముఖ్యమైనటువంటి అప్పులుంటే మాత్రం వాటిల్లో ఎక్కువగా మీరు ప్రాధాన్యత క్రమంలో అప్పులను తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఆర్థికపరమైనటువంటి భద్రతను పొందేందుకు ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తుండాలి. ఒక విధమైనటువంటి పథకాలు ప్రణాళికలు మీ అప్పులు తీర్చుకునేందుకు కూడా అవి ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ సంవత్సరము మీరు పరిమితికి లోబడి వ్యవహరించినట్లయితే కనుక మంచి ఫలితాలను సాధించుకునే అవకాశాలు ఉంటుంటాయి. నూతనమైనటువంటి పెట్టుబడులు పెడుతూ వాటి యొక్క ఫలితాలను కూడా త్వరితగతిన మీరు పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగము, స్టాక్ మార్కెట్లు, అలాగే బంగారంతో కూడినటువంటి అంశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అనుకూలమైనటువంటి కొన్ని ఫలితాలు పొందే సూచన ఉంది. అయితే ఇది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని కూడా ఒకసారి గమనించుకొని ఆ తర్వాత మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ప్రయాణపరంగా ఆలోచన చేస్తే ప్రయాణాలు, వాహనాలకు సంబంధించినటువంటి అంశాల్లో మనం గమనించినట్లయితే ఈ సంవత్సరము ఈ వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తూ ఎన్నో అంశాలను పరిశీలన చేస్తూ వాటికి సంబంధించినటువంటి అనుభవాలను పొందగలుగుతూ ఉంటారు. నూతనమైనటువంటి ప్రదేశాలను సందర్శిస్తూ సంతోషాలను పొందుతుంటారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల కోసం, వ్యక్తిగతమైనటువంటి లేదా కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం కాస్త ఎక్కువగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇక వాహన సంబంధమైనటువంటి అంశాల్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి వాహనాలకు తోడు ఇంకొక క్రొత్త వాహనాన్ని కొనుగోలు చేసేందుకు మీరు ప్రయత్నాలు చేస్తుంటారు. మొత్తం మీద ఈ 2025వ సంవత్సరానికి కాను వృశ్చిక రాశి వారు ఆత్మవిశ్వాసంతో, సహనంతో, ఆలోచన విధానాలతో కనుక ముందుకు వెళితే అనేకమైనటువంటి రంగాల్లో మంచి మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక ఈ 2025వ సంవత్సరానికి కాను వృశ్చిక రాశి వాళ్లకు అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట దిశలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2025వ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్లకు అదృష్ట సంఖ్యలు మొదటగా 9, తర్వాత 6, తర్వాత 1గా మీకు ఉండబోతున్నాయి. 9 and 6 and 1 నెంబర్ మీకు లక్కీ నెంబర్గా ఈ సంవత్సరం ఉంటాయి. ఇక రంగుల విషయంలో చూస్తే కనుక నీలము రంగు, ఎరుపు రంగు, నారింజ రంగులు మీకు కలిసి వస్తాయి. ఇక ముఖ్యమైనది ఈ సంవత్సరంలో ఎన్నో రకాల పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించుకుంటూ ఇది తీసేయండి. ఇక ఈ సంవత్సరం మీకు అదృష్ట దిశ తెలుసుకుందాం. దిశల విషయంలో ఈ సంవత్సరం మీకు పశ్చిమ దిశ అంటే వెస్ట్ సైడు, ఈశాన్య దిశ అంటే నార్త్ ఈస్ట్, ఈ రెండు కూడా మీకు అదృష్ట దిశలుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సంఖ్యలను, దిశలను, రంగులను ఉపయోగించుకొని మీ కార్యక్రమాలు రూపొందించుకొని వాటిల్లో మంచి ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేయండి. ఇవి ఈ 2025వ సంవత్సరానికి కాను వృశ్చిక రాశి వారి యొక్క సంవత్సర గోచార ఫలాలు. ఇప్పుడు ఈ వీడియోలో అనేకమైనటువంటి అనుమానాలు, సందేహాలు, ఏవైనా అవసరాలు కనుక మీకు కలిగినట్లయితే వెంటనే కామెంట్లో మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయండి. వాటికి నేను సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.